సో గైస్ ఇక్కడ ఏంటి అంటే 50 lakhs ప్యాకేజ్ మార్క్ ని మనం క్రాస్ చేయాలి అంటే మనము ఇవి కెరియర్ పాత్స్. సో 10 అప్డేటెడ్ కెరియర్ పాత్స్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ ఆల్టర్నేట్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక 50 lakhs ప్యాకేజ్ మార్క్ ని మనం రీచ్ అవ్వడానికి మనం ఇవన్నీ కూడా అప్డేట్ అయితే ఈ ఫీల్డ్స్ లో మనకి ఎంటర్ అయితే బెటర్ ఉంటుంది. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే సో మళ్ళీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనము ఎప్పుడైనా కానీ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. ఓకే, నేను ఒక జాబ్లో జాయిన్ అయ్యాను, ఒక మంచి ప్యాకేజ్తో, ఒక 10 లక్షల ప్యాకేజ్తో జాయిన్ అయ్యాను, ఒక 15 లక్షల ప్యాకేజ్ అనేది వస్తూ ఉంది. నేను అది చేసుకుంటా ఉంటా, నాకు ఎవరితో సంబంధం లేదు. వాళ్ళు నాకు ఒక టాస్క్ ఇచ్చారు, నేను కంప్లీట్ చేసిన అంతే. నాకు కంపెనీకి ఇంతే అనుకోవద్దు. సి, పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫీస్ పాలిటిక్స్ లో మనము ఎప్పుడు కూడా వెనకబడద్దు. నేను అందరికి చెప్తున్నా. ఎందుకంటే ఇంత రాజకీయాలు అవసరమా సార్, నా పని ఏదో నేను చూసుకో కరెక్ట్ కాదు. ఒకవేళ గ్రో అవ్వాలి, నీ కెరియర్ లో గ్రో అవ్వాలి అంటే రాజకీయాలు చేయడం కూడా అవసరమే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకరిని హాని చేయొద్దు. ఆ రాజకీయాలు చేసి ఒకరి కెరియర్ని అయితే నాశనం చేయొద్దు, కానీ ఆ పాలిటిక్స్ అనేది నీ కెరియర్ని మాత్రమే నిలబెట్టుకోవడానికి చేయండి. ఎట్లా అంటే రాజకీయాలు అంటే ఏదో పెద్ద ఆలోచించద్దు. రాజకీయాలు అంటే ఏం లేదు, మనం కష్టపడే మన పని ఏదైతే ఉందో దాన్ని మనము క్రెడిట్ కూడా మనకే రావాలి. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ ఒకటి చెప్తాను. నేను ఏ పని చేసినా ఆ క్రెడిట్ అనేది నాకు వచ్చేలాగే చూసుకుంటాను. ఎందుకంటే నేను కష్టపడి నేను క్రెడిట్ తీసుకోకుండా నాకు అంత అంటే ఇంకొకరు క్రెడిట్ ఇచ్చేంత దయాగుణం నాకు లేదు. ఎందుకంటే ఫస్ట్ నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫస్ట్ నా కెరియర్ అనేది నాకు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఐ విల్ సే దట్ నా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ కంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే నా వరకు నేను ఆలోచించే విధానం ఏంటి అంటే కెరియర్ ఫ్యామిలీ కంటే కూడా ఇంపార్టెంట్. చెప్పాలంటే కెరియర్ అనేది ఫ్యామిలీ కంటే కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలి అంటే మనం మంచి కెరియర్లో మంచిగా సెటిల్ అయితే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఫినాన్షియల్లీ ఎంత స్ట్రాంగ్ ఉంటే నీ ఫ్యామిలీ అనేది అంత సెక్యూర్డ్ ఉంటుంది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అంతేగాని చూడండి, ఇప్పుడు మా తల్లిదండ్రులు మా పేరెంట్స్ ఉన్నారు. నాకు అంటే నేను ఎట్లా ఆలోచిస్తానంటే మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు లేరా సింపుల్ గా మేము ట్రైన్ లో పోయేస్తాము, మేము మంచిగా ఏదైనా అట్లా వెళ్తాము, మంచిగా ఏదైనా బస్ లో ఏసీ బస్ బుక్ చేసుకుని వెళ్తాం. నేనేమంటానంటే ఇంకా బెటర్ కంఫర్ట్ గురించి ఆలోచించండి మమ్మీ. ఇప్పుడు మీ ఏజ్ అయిపోయింది, సో మంచిగా మీరు వాళ్ళకైతే కార్ లేదండి, వాళ్ళకి అవసరం లేదని వాళ్ళు కొనుక్కోలేదు వాస్తవానికి. నా కెరియర్ కానీ మా సిస్టర్ కెరియర్ కానీ మా గురించి ఆలోచించి ఎందుకు అదొక మాకు అవసరం లేదు కదా అని వాళ్ళు కొనుక్కోలేదు. వాస్తవానికి వాళ్ళు అప్పుడు ఉండేది, కొనుక్కోలేదు కార్ అయితే. అయితే ఇప్పుడు ఏంటి అంటే నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత నా ఫ్యామిలీ మీరు వెళ్ళండి ఎక్కడికి నేను ఇస్తాను, మీరు డబ్బుల గురించి ఆలోచించమాకండి. మీరు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి కంఫర్టబుల్ గా హ్యాపీగా ఒక కారు మాట్లాడుకొని వెళ్ళండి. ఒక ఊర్లో ఒక డ్రైవర్ ఉన్నాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మమ్మీ వాళ్ళని ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారు. సో నేను ఇవ్వగలుగుతాను ఆ కంఫర్ట్ లైఫ్. అంటే అది కంఫర్ట్ అని కూడా అనను, కొంచెం కేరింగ్. ఆ కేరింగ్ ఎలా ఎలా ఇవ్వగలుగుతున్నా? నేను ఫినాన్షియల్లీ కొంత స్ట్రాంగ్ అయ్యాను కాబట్టి ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా పేరెంట్స్ గురించి కానీ నా వైఫ్ గురించి కానీ ఇప్పుడు నేను నాకు పుట్టబోయే బేబీ గురించి కూడా నేను ఇప్పటి నుంచి ఆలోచిస్తా ఉన్నా. ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలి నేను, అంటే కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలని చెప్పి నా వంతుగా నా ప్రయత్నాలు నేను ఏదో కష్టపడుతున్నా చేస్తున్నా అయిపోతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎప్పుడు కూడా కెరియర్ అనేది ఉండాలి. సో ఆఫీస్ పాలిటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అన్నిటికైనా కానీ మీరు చేసే పని మీకే క్రెడిట్ రావాలి. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను, 50 లక్షల ప్యాకేజ్ మార్క్ అని చెప్పారు, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి ఒక క్లారిటీ ఇస్తా. ఏంటి అంటే మనము రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వర్క్ ఒకటే కాదు, మనము వేరే వాళ్ళతో క్లయింట్స్తో మాట్లాడడం కానివ్వండి, కాన్ఫరెన్స్లో ధైర్యంగా మాట్లాడడం కానివ్వండి, లేకపోతే ఈ స్టాండప్ కాల్ టీమ్ మీటింగ్స్లో వాయిస్ మాట్లాడడం కానీ, అంటే అవతలని ఇబ్బంది పెట్టే విధంగా కాదు, టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడు, మాట్లాడగలుగుతారు, వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంటో టెక్నికల్ గా మాట్లాడడం, స్ట్రాంగ్ గా దాన్ని కమ్యూనికేట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 50 లక్షల ప్యాకేజ్ మార్క్ రీచ్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా ఏం ఇంపార్టెంట్? పబ్లిక్ లో మీరు ఏదైనా కానీ ధైర్యంగా మాట్లాడగలగాలి, సో డీల్ చేయగలగాలి.
అవతల పర్సన్ మెంటాలిటీ ఎలా ఉంది, అతనితో మాట్లాడి నాకు ఏ విధంగా పని జరుగుతుంది అనే అది మీరు నేర్చుకోగలిగితే యూ కెన్ రీచ్ హైట్స్ అనమాట. ఎంత హైట్స్ రీచ్ అవ్వాలంటే అంత హైట్స్ రీచ్ అవ్వగలుగుతారు మీరు. ఓకే, వాటి కొన్ని డొమైన్స్ ఈ వేలో వెళ్తే మీకు 50 lakhs ప్యాకేజ్ మార్క్ అనేది వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమెంట్ వేస్తారు ఒకరు, డెఫినెట్లీ మాకు చెప్పే బదులు 50 లక్షల ప్యాకేజ్ నువ్వే తెచ్చుకోవచ్చు కదా. 50 లక్షలు కాదు గైస్, నేను నెక్స్ట్ లెవెల్లో. ఓకే, నెక్స్ట్ లెవెల్లో 50 లక్షలు నాకు చాలా చిన్న విషయం. ఐ మీన్ నెక్స్ట్ లెవెల్. సో ఓకే, క్లారిటీ. అండ్ నేను ఇది సివైసీ కూడా చేస్తుంది ఏంటి అంటే, ఈ సివైసీ వల్ల ఏంటి అంటే చాలా మంది యూజ్ అవుతుంది. ఎస్, డెఫినెట్లీ కమర్షియల్ యాజ్ వెల్ as సర్వీస్ బేస్ లాగా నేను కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇనిషియల్గా నేను సివైసీ అనేది ఒక లెవెల్కి ఒక స్టేజ్కి తీసుకొచ్చాను. నేను కూడా ఒక స్టేజ్కి వచ్చాను సివైసీ వల్ల. బట్ నెక్స్ట్ లెవెల్ అనేది నేను నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయాను. నెక్స్ట్ లెవెల్ బట్ ఏంటి అంటే వై ఐఎమ్ నాట్ లివింగ్ సివైసీ అంటే, సివైసీని ఎందుకు వదిలిపెట్టకుండా నేను ఇంకా కష్టపడి ఇంత చేస్తూ ఉన్నానంటే, సో దానికి సంబంధించింది ఏంటంటే, నేను ఒకవేళ ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదంటే ఇష్టము. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇంత క్లారిటీగా ఓపెన్గా మీరు మొత్తం వీడియోస్ చూడొచ్చు. ఓకే, మొత్తం వీడియోస్ చూడొచ్చు, ప్రతి ఒక్క డౌట్కి సమాధానం అనేది ఉంటుంది. ఓకే, అయితే సో కొన్ని మనం మాట్లాడుకుంటే 10 ఆల్టర్నేటివ్స్ ఆర్ కెరియర్ పాత్స్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బియాండ్ కోడింగ్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సో ఫస్ట్ ఏంటి అంటే డెవలపర్ రిలేషన్ అడ్వకేసీ అండ్ ఎవెంగలిజం. అంటే ఏంటి అంటే, సో డెవలపర్ అనేవాడు సో చాలా మంది మేజర్ పార్ట్ దేంట్లో రోల్ ప్లే చేస్తారు, డెవలపింగ్ ఏ కోడ్ జనరల్ గా. కానీ దీంతో పాటు ఏంటి అంటే బిల్డింగ్ అండ్ నర్చరింగ్ కమ్యూనిటీస్ అరౌండ్ దేర్ కంపెనీ సాఫ్ట్వేర్. మన కంపెనీ సాఫ్ట్వేర్ గురించి మనము దాన్ని ఎక్స్ప్లోర్ చేసి అన్ని అంటే అప్లికేషన్స్ ఇవ్వడం, డెమో అప్లికేషన్స్ ఇవ్వడము, ఓకే, బ్లాగ్ పోస్ట్ క్రియేట్ చేయడము, క్యాప్టివేటింగ్ టాక్స్ అంటే టాస్క్ అట్ కాన్ఫరెన్స్ లో మన సాఫ్ట్వేర్ గురించి మాట్లాడడము, రైట్. మనం ఒక డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ మన కంపెనీ రిప్రజెంటేటివ్ లాగా వెళ్ళి మనం మాట్లాడగల కెపాసిటీకి మనం వెళ్ళడము. అండ్ దెన్ అన్ని సోషల్ మీడియా మేనేజ్ అకౌంట్స్ అంటే ఈ అకౌంట్స్ మేనేజ్ చేయడము. ఇదేంటి అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బియాండ్ ద డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్ చేసావు కానీ దాన్ని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని కాన్ఫరెన్సెస్ లో చెప్పడము, దాని ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రమోషన్. లేకపోతే అన్ని ఏదన్నా ఈ టీ హబ్ లో కానీ ఇలా ఏంటి అంటే దీనికి సంబంధించి కొన్ని ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జిబిషన్స్ లో మన కంపెనీ రిప్రజెంటేటివ్ లాగా మనం వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ లో డెఫినెట్లీ ప్యాకేజ్ అనేది పెరుగుతుంది. అండ్ సేల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ విల్ సే దట్. ఓకే, సో సేల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటి అంటే డెవలపర్. సో మనం డెవలప్ చేసేసాం, అయిపోయింది. ఇందాక ఏం చేసాం, అదొక డొమైన్, అదొక డిఫరెంట్ ఫీల్డ్, దాంట్లో కూడా 50 లక్షల ప్యాకేజ్ మార్క్ అనేది రీచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకోటి మాట్లాడుకునేది ఏంటి అంటే వి టాకింగ్ అబౌట్ సేల్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మనకు సంబంధించిన క్లయింట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఓకే, దాంట్లో కాంప్లెక్స్ టెక్నికల్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడము, సేల్స్ ఎఫర్ట్స్ ని పెంచడము. సో ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేయొచ్చు. ఈ డొమైన్ లో మనం వెళ్ళినా కానీ మన ప్యాకేజ్ అనేది 50 లక్షల పైకి అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి ప్రొడక్ట్ మేనేజర్. డెఫినెట్లీ ఏంటి అంటే ఒకటి డెవలప్ చేసాము, దాన్ని డెవలప్ చేసిన తర్వాత స్ట్రాటజిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డిఫైనింగ్ ప్రొడక్ట్ ర్యామ్స్, ఫీచర్స్ అండ్ ప్రయారిటీస్. సో దానికి సంబంధించిన ప్రయారిటీస్ గురించి, ప్రొడక్ట్ ఫీచర్స్ గురించి, ఇవన్నీ కూడా దాని గురించి ప్లానింగ్ చేసి స్ట్రాటజిక్ ఆస్పెక్ట్స్ అనేవి చెక్ చేసి మొత్తం చూసేవాళ్ళు ప్రొడక్ట్ మేనేజర్. ఇది కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ టెస్ట్ ఇంజనీర్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ వీ కెన్ రీచ్. అంటే చాలా మంది అనుకుంటే టెస్టింగ్ లో అంత ఫ్యూచర్ ఉండదు అనుకునే వాళ్ళకి చెప్తా ఉన్నాను. అండ్ ఇదేంటి అంటే టెస్ట్ స్క్రిప్ట్స్ చేయడము, డివైస్ క్రియేటివ్ టెస్ట్ మెథడాలజీస్ చేయడము. అండ్ సో ఏ కీన్ ఐ ఫర్ డీటెయిల్ అండ్ నాక్ ఫర్ ఆటోమేటింగ్ రిపిటేటివ్ టాస్క్ ఆర్ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ దిస్ రోల్. అంటే ఏంటి అంటే ఒక ఐ వేయడం, దేని గురించి అప్కమింగ్ ఏమేమి వస్తూ ఉన్నాయి, అప్కమింగ్ దీనికి సంబంధించి ఇవన్నీ కూడా, అప్కమింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి టెస్టింగ్ సంబంధించి ఇవన్నీ కూడా చెక్ చేయడం. అండ్ దాని తర్వాత డిజైన్. సో డెఫినెట్లీ ఏంటి అంటే డిజైన్ గురించి యూఐ యూఎక్స్ డిజైన్ వస్తుంది. దీంతో పాటు ఏంటి అంటే ఫెసిలిటింగ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ ఇంజనీర్స్ అండ్ ఎన్హాన్సింగ్ ద డిజైన్ ప్రాసెస్. మన టీంతో డిస్కస్ చేయడం, ఇంకా బెటర్గా ఆ డిస్కషన్ చేయగలిగే కెపాసిటీ ఆ రోల్కి, ఆ పొజిషన్కి మీరు రీచ్ అవ్వాలి. ఓకే, ఇది ఇంకొకటి. అండ్ దాని తర్వాత సపోర్ట్ రోల్స్. సో డెఫినెట్లీ ఏంటి అంటే బిహైండ్ ద సీన్స్ అనమాట. ఏ హోస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇన్సూరెన్స్ అండ్ స్మూత్ ఆపరేషన్ సర్వర్స్ కానివ్వండి, వెబ్సైట్స్, ఓవరాల్ టెక్నికల్ ఆపరేషన్స్, ఇట్స్ కైండ్ ఆఫ్ సపోర్ట్ రోల్స్ అంటే డెవాప్స్ కింద కూడా వస్తుంది. అండ్ ఇది 50 లక్షల ప్యాకేజ్ మార్క్ రీచ్ అవడానికి ఈ టీమ్ మేనేజ్మెంట్, ఈ సపోర్ట్ రోల్స్, ఎన్హాన్సింగ్
ఫాస్ట్గా ఆపరేషన్స్ జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ కూడా మనము మేనేజ్ చేయగలిగి ఉండాలి. అండ్ దెన్ తర్వాత సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, డెఫినెట్లీ ఇదేంటి అంటే ఈ హై ప్రెజర్ జాబ్ అనమాట. సో డెఫినెట్లీ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పొజిషన్ అని కూడా అనొచ్చు. సో ఏంటి అంటే ఇది కూడా SRE కూడా 50 లక్షల ప్యాకేజ్ అనేది మార్క్ అనేది రీచ్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో గైస్ ఆల్వేస్ నేను ఏమంటున్నానంటే, సో డెవలప్ ఏ స్కిల్స్ where you can coordinate or communicate with other people and try to be a leader. సో ఆల్వేస్ ఏంటి అంటే ఎవరికి ఎక్కువ ప్యాకేజ్లు వస్తుంది, ఒక లీడర్కి ఒక పొజిషన్ని అక్వైర్ చేసుకొని దాన్ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ వాడికి ఎక్కువ ప్యాకేజ్ అనేది వస్తుంది, ఎక్కువ ఫ్యూచర్ అనేది ఉంటుంది. సి ఇక్కడ చాలా క్లియర్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వర్క్ చేయడం అనేది చాలా ఈజీ. ఏదైనా చేయొచ్చు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏ పని ఎవరైనా చేయొచ్చు. నాకు మెకానికల్ వాడు సాఫ్ట్వేర్ డెవలప్ చేయొచ్చు, సివిల్ వాడు చేయొచ్చు, అండ్ మెకానికల్ వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళొచ్చు. ఓకే, ఈ రెండు కాకుండా గవర్నమెంట్ జాబ్ వెళ్ళొచ్చు, ఇవన్నీ కాకుండా మళ్ళీ IAS IPS అటువైపు వెళ్ళొచ్చు, అబ్రాడ్ వెళ్ళొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు, ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, బీటెక్ పునుగులని, బీటెక్ పానీపూరి వాళ్ళు, ఏదైనా ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. బట్ పని చేయడం కంటే నువ్వు పని చేయించుకునే కెపాసిటీ నీకు ఉందంటే యు ఆర్ ఏ ప్రో, అల్టిమేట్ లెజెండ్ అనుకోవచ్చు. నువ్వు ఇక నిన్ను ఆపేవాడు ఎవడు ఉండడు. నేను ఇప్పుడు ఉన్నాను, సింపుల్ థింగ్ చెప్తున్నా. నేను ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ మా ఇంట్లో ఉన్నాను నేను. సో నేను ఇక్కడి నుండే ఎక్కడో దూరంగా ఉన్న అక్కడ ఆఫీస్ ఆపరేట్ చేస్తున్నాను. ఇంకొక చోట నాకు వేరే వర్క్స్ దాదాపు ఒక 35-40 మెంబర్స్ లేబర్ వర్క్ చేస్తా ఉన్నారు. నేను ఇక్కడి నుంచి అక్కడ వర్క్ని ఆపరేట్ చేసుకోగలుగుతున్నా, అక్కడ వాళ్ళతో పని చేయించగలుగుతున్నా. మన ఆఫీస్ ఏదైతే CVS ఉందో, CVSలో కూడా నేను ఇక్కడి నుంచి నా ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టకుండా నేను ఆపరేట్ చేయగలుగుతాను కూడా. నేను వెకేషన్లో ఏదో బయటికి సరదాగా నేను నా పర్సనల్ దానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు కూడా ఇఫ్ ఐ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ ఫోన్ ఐ కెన్ ఏబుల్ టు కోఆర్డినేట్. నా అకౌంట్లో డబ్బులు పడతానే ఉంటాయి, వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది, నేను చేయించుకోగలుగుతాను. నేను వర్క్ చేయగలిగితే ఎంత చేస్తాను మహా అయితే, ఏదైనా కానీ కొంతవరకే చేయగలను. ఎప్పుడైనా కానీ ఏంటి అంటే వర్క్ చేసే పొజిషన్లో ఉండాలి. ట్రై టు అంటే వర్క్ చేయించుకునే కెపాసిటీ స్కిల్ అనేది పెంచుకోండి, అండ్ యూ విల్ బికమ్ లీడర్ అండ్ యూ విల్ హ్యావ్ మోర్ ఇన్కమ్. 50 lakhs కాదు, ₹1,00,00,000. నేనేమంటానంటే ₹1,00,00,000 కూడా చిన్న విషయం. వెన్ ఐ స్టార్టెడ్ దిస్ CYC అండ్ నేను కెరియర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా మమ్మీకి మా పేరెంట్స్కి ఒకటే చెప్పిన, మమ్మీ లాక్స్ అని అంటే, మమ్మీ లక్షలు అనేది చిన్న విషయం. లక్షలు అనేది నేనేమన్నానంటే లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్, దాని గురించి ఎందుకు నువ్వు లక్షలు సంపాదించలేదని అంటావు అంటే, మా మమ్మీ అనేది నువ్వు ఎప్పుడురా మంచి గ్రో అయ్యేది, మంచి పొజిషన్, మంచి లక్షలు ఎప్పుడు సంపాదిస్తావంట సరదాగా. నేను ఏమంటున్నా, లక్షలు సంపాదించడం కాదు, కోట్లు కూడా తక్కువే. కోట్లు కూడా సంపాదించడం చాలా ఈజీ. అబ్బా అంత ఈజీనా, నీకు ఉన్నట్టు అందరికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఏదైనా హార్డ్ వర్క్ చేయాలి, పని చేయడం కాదు చేయించుకోవడం అనేది. అంటే ఆ పనిని మేనేజ్ చేసే కెపాసిటీ అనేది మనకు రావాలి. సో సాఫ్ట్వేర్లో కూడా ఇది మీ స్కిల్ మీరు అక్వైర్ చేసుకోగలిగితే ట్రస్ట్ మీ, నిన్ను ఆపేవాడే ఉండడు. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.